Hi, hello, namaste everyone. Welcome to DBS Vlogs. This is Dada Bhavan. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ చలికి లేవలేదు అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిదాం అనుకుంటున్నాం కొంచెం వర్షం పడుతుంది సో ఇంకా లేట్ అవ్వచ్చు మేమైతే ప్యాక్ చేసి పెట్టుకున్నాం రెడీగాని సో ఈరోజు మన డెస్టినేషన్ లదాఖ్ వెళ్ళేసి అక్కడ కొన్ని సైట్ సీన్స్ శాంతి స్తూప్ ఇంకా లే ప్యాలెస్ ఇవి ఉన్నాయి అవి కవర్ చేసుకొని ఎండ్ వచ్చిందా బయట ఎస్ ఎండ్ వచ్చేసింది మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం సో అది లే ప్యాలెస్ ఇంకా శాంతి స్తూప్ ఇంకేమైనా సైట్ సీన్స్ ఉంటే అవి కవర్ చేసుకొని ఈరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయాలి అండ్ తెలీదు ఇప్పటివరకు రిటర్న్ ఎలాగో అని కూడా ప్లాన్ చేయలేదు లదాఖ్ వెళ్ళిన తర్వాత సీను ఇంకా భరత్ ఆల్రెడీ రూమ్ తీసుకున్నారు అక్కడ వాళ్ళు నిన్న నైట్ కాల్ చేశారు రూమ్ తీసుకున్నారు సిమ్ తీసుకున్నారు మాకు లొకేషన్ పంపించారు సేమ్ మేము లాస్ట్ సార్ ఉన్న రూమే అది కూడా సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి కార్దుంగ్లా మెయిన్ ప్లేస్ ఇంకొకటి అది కూడా కవర్ చేసుకొని వెళ్తాం మధ్యలో కార్దుంగ్లా కూడా వన్ ఆఫ్ ద పీక్స్ అంటే హైయెస్ట్ ప్లేస్ అనమాట 18,000 feet అబోవ్ ఉంటుంది అది కూడా సో అది కూడా కవర్ చేసుకొని వెళ్దాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు మనం జస్ట్ బయట మ్యాగీ తినేసి వెళ్ళిపోదాం ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ అందరు ఫస్ట్ ఫ్రీ వైఫై కరెంటు కూడా ఉంటుంది అది అని చెప్తారు టెంట్ కానీ రూమ్స్ కానీ తీసుకున్న తర్వాత నైట్ 11కి పోయింది భయ్య కరెంట్ అంటే వైఫై మనకు ఫ్యాన్స్ లైట్తో పని లేదు కానీ వైఫై ఉన్నందుకే తీసుకున్నాం నైట్ 11కి పోయి ఇప్పుడు 7కి వచ్చింది సో ఛార్జింగ్స్ కూడా అంతంత మాత్రమే అయినాయి వైఫై కూడా కొద్దిసేపే కనెక్ట్ ఉన్నాయి కానీ మెయిన్ మనం రూమ్ తీసుకోవడానికి రీజనే వైఫై ఎందుకంటే 3 రోజులు అయింది భయ్య 3 రోజుల నుంచి వైఫై లేకుండా బతికినాము చాలా కష్టం కదా సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం లదాఖ్ వెళ్ళే రూట్లో ఇట్లా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది సో మనం వెళ్ళడానికి చాలా టైం పట్టేటట్టుంది కానీ ఏం చేయలేం వెయిట్ చేయాల్సిందే ఇంకా అయ్యా అయిపోయింది అంత అయిపోయింది ఆల్మోస్ట్ లదాఖ్ వచ్చేసినాం 55 kilometers అనుకున్నాం ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది మనది ప్రశాంతంగా పోదుగా జీవితం 35 kilometers అలో లేదంట 55 kilometers ఉంది వాళ్ళు ఏమంటున్నారు అంటే బైక్స్ అలో లేవు ఎందుకంటే మొత్తం ఫాగ్ వచ్చేసింది రోడ్ మీద మొత్తం బర్ఫ్ స్నోఫాల్ అయిపోయింది ఖచ్చితంగా కింద పడతారు సో ఇప్పుడు మీ బైక్ని ఈ అక్కడ ఉన్నాయి కదా ఆటోస్ దానిలో వేసుకొని తీసుకొని పోవాలంట లదాఖ్ వరకు లేదు అంటే 30 kilometers వరకు వాళ్ళు ఇక్కడ ఎక్కించుకొని అక్కడ డ్రాప్ చేస్తారంట పైసలు ఎంత అడుగుతారో తెలియదు మనీ మ్యాటర్ కాదు కానీ ఇది ఎక్కించి పెద్ద టాస్క్ ఇది ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది మనకు సరే చూద్దాం ఇప్పుడైతే సంపత్ మాట్లాడుతున్నాడు వాళ్ళతోన అక్కడ మాట్లాడుతున్నాడు సో ఏమవుతుందో చూద్దాం నేను మళ్ళీ అప్డేట్ చేస్తా జస్ట్ సెకండ్ అక్కడ మొత్తం హెవీ స్నోఫాల్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇక ఇట్లా ఎక్కిస్తున్నారు ఇంకా ట్రక్లోకి బండి ఎక్కించేసి వింటలేడు వాడు చాలా రిక్వెస్ట్ చేసాం కానీ 1,500 అడుగుతున్నారు 1,500 అడుగుతున్నారు మేము అదే చెప్పినాం బైక్ మాత్రం ఏం డ్యామేజ్ కాకూడదు అని చెప్పినాము లేదు థ్రెడ్స్తో మొత్తం గట్టేస్తాము ఏం పర్లేదు 30 kilometers తర్వాత మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తారు మనని సో ఇంకేం చేయలేం ఇట్లా వెళ్ళాల్సిందే సో ఇది గైస్ ఆఫ్టర్ 10 days 4-wheeler ఎక్కినాం ఆల్మోస్ట్ 10 days 4-wheeler ఎక్కినాం మన బండి ఇక్కడ ఉంది కనపట్లేదు అంత క్లియర్గా సో మనని 30 kilometers తర్వాత డ్రాప్ చేస్తారంట బైక్తో ఇక్కడ మొత్తం స్నోఫాల్ ఉంది అసలు బైక్స్ని అలో చేస్తున్నారు మా బైక్ అని కాదు లదాఖ్ నుంచి కూడా బైక్స్ అలో చేస్తలేరు వాళ్ళు కూడా ఇట్లే ట్రాన్స్పోర్ట్కి తీసుకొని వస్తున్నారు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో సో చూద్దాం ఇక్కడ రోడ్ ఎట్లుందో నిజంగానే మంచిగా ఉందా లేదా అనేది ఇప్పుడు
ఇక్కడ నుంచి క్యాప్చర్ చేద్దాం, చూద్దాం. In the still of the night, gazing up at the sky, when the stars began to fade, dimming lanterns in our eyes, thought there was nothing to find. I stopped searching for a reason, just let the world embrace us. In the silence we are one. Can't escape from this feeling inside you. Release from heartache, you'll be fine. When the cracks start to low. ఏడికి వచ్చినా ఇదే జాతర జాతర, అట్లే ఉంది ఇక్కడ జాతర. వీళ్ళందరూ ఎప్పుడు జరగాలి, మనం ఫోటోలు ఎప్పుడు దిగాలి. ఇదే కార్దుంగ్లాలో మొత్తం హెవీ స్నోఫాల్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ అసలు పోలీస్ వాళ్ళు ఆపడానికి కూడా పర్మిషన్ ఇస్తలేరు. సో మనమైతే ముందుకు వెళ్తున్నాం. నేనైతే లాస్ట్ టైం ఫొటోస్ దిగిన కార్దుంగ్లాలో, కానీ సంపత్ దిగలేదు. అదే చూస్తున్నా. కానీ అసలు చూడండి మొత్తం ట్రాఫిక్, పోలీస్ వాళ్ళు అసలు ఆగనిస్తలేరు. చూడాలి మరి ఏమవుతుందో. సో అది పరిస్థితి. కార్దుంగ్లాలో ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఎందుకంటే ఇది కొంచెం లే నుంచి దగ్గర, ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ అంతే. మళ్ళీ మనకు ఉమ్లుంగ్లాలో ఇంకా అక్కడ వేరే 17,000 కిలోమీటర్స్ హైట్స్లో అక్కడ దొరకరు. జనాలు ఎక్కువ రారు అక్కడికి, ఎందుకంటే అది చాలా లాంగ్ అండ్ కొంచెం హై రిస్కీ, హై టెంపరేచర్ ఉంటుంది. ఇదేంటంటే ఆన్ ది వే, మనము లదాఖ్ నుంచి అండర్కి వెళ్ళేది ఆన్ ది వే కాబట్టి జనాలు అయితే పీక్స్లో ఉన్నారు. మాకు అసలు ఫోటో దిగే ఓపిక కూడా లేకుండే, అందుకే ఏదో ఫార్మాలిటీకి ఒకటి దిగేసి వెళ్ళిపోయాం. సంపత్ని తిప్పినా, నేను ఎక్కువ దిగలేదు. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంత పబ్లిక్ లేదు, సో అందుకే మంచిగా లాస్ట్ ఇయర్ ఫుల్ ఫొటోస్ దిగిండే. సో చలో ఇంకా లెట్స్ గో టు లే. ఒక్కసారి అక్కడ మౌంటైన్స్ చూడండి, మొత్తం మంచుతోనే కవర్ అయిపోయింది. ఈ రోడ్లో మనం వచ్చింటే మాత్రం ఖచ్చితంగా ఎన్నిసార్లు పడుతుంటేమో అసలు. అందుకని చెప్పేసి పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఆపేసి ఇట్లా వెహికల్స్లో పంపిస్తున్నారు. 2 వీలర్స్ చాలా స్కిట్ అయిపోతాయి అందులో, అందుకని చెప్పేసి. బైక్ అయితే ఇక్కడ లదాఖ్కి వచ్చేసినాం. అక్కడ మధ్యలో కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నమాట ఇంకా. సో లదాఖ్కి డైరెక్ట్ వచ్చేసినాం బైక్ తీసుకొని. ఇక్కడ నుంచి మన వాళ్ళు ఉన్న రూమ్ జస్ట్ 3 కిలోమీటర్స్ అంటే. సేఫ్ అనేది తీసుకొని వచ్చిండ్రు, అసలు ఏ ప్రాబ్లం లేకుండా. సో గాయస్ ఇప్పుడే మేము ఉండే రూమ్కి వచ్చేసినాం. భరత్ పోయి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసిండు హైదరాబాద్కి, ఢిల్లీకి. ఏం చేసినావురా భరత్? టికెట్స్ బుక్ చేద్దాం కానీ 60,000 అని చెప్పారు. కాము వచ్చేసినాం. ఎయిర్పోర్ట్ ఫోన్లో చూసినా 65,000 అని చూపించింది. ఫోన్లో మనం ఆన్ నుంచి చూసాం కదా. నువ్వు లదాఖ్ ఎందుకు వచ్చినావు అసలు? అంటే దగ్గర చూసి జర మంచిగా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కిలో మామిడి పండు తెచ్చుకొని ఒక పండు నుంచి మిగతా మామిడి పండు మొత్తం తిన్నాడంట 5 నిమిషాల్లో. ఒకటి కూడా ఇవ్వకుండా సీనా పోయి మంచిగా షాపింగ్ చేసుకొని వచ్చిండు బయటికి పోయి. ఈయన పొద్దున్న నుంచి శవాసనం వేసి, బాగా పొద్దున టిఫిన్ వేసి, మధ్యాహ్నం లంచ్ వేసి, నిన్న నైట్ డిన్నర్ వేసి, శవాసనం వేసి, వైఫై పెట్టుకొని రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు ఈయన పెద్ద మనిషి. వచ్చిండు. నేను పోయి చూస్తా, నేను ఎయిర్పోర్ట్ పోయి చూస్తా, ప్రైజెస్ చూస్తా, నేను మాట్లాడతా, మీకు ఎందుకు టెన్షన్ పడకండి అని వచ్చి చూడండి పెద్ద మనిషి. సో గాయ్స్ ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి లే లోకల్ లైట్స్ సైట్ సీయింగ్కి పోతున్నాం. నేను ఆల్రెడీ చూసిన లాస్ట్ ఇయర్ కొన్ని. సో ఇప్పుడు ఖాళీ ఉండడం ఎందుకు రూమ్లో అని చెప్పేసి వెళ్తున్నాం. శాంతి స్తూప్, ఇంకా లే ప్యాలెస్ అండ్ తికిసి మానిస్ట్రీ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. ఈ 3 కవర్ చేద్దాం అనుకుంటున్నాం. హోప్ ఎన్ని కవర్ అయితే అన్ని కవర్ చేసి చూస్తాం. ఇంకా 3 ప్లేసెస్ కవర్ చేసి నైట్ లే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. అందరం రెడీ అయిపోయినాం. లెట్స్ రైడ్. With my head again, you had your heart set on me, but these feels they come and go, and they come so easily. Tell me what it is about you that I can't forget, but you're breaking down my walls again, just to
లే ప్యాలెస్ ఇది బాగుంటుంది లోపల చూడడానికి కూడా. సో ఇప్పుడు వెళ్దాం. వ్యూ చూడండి చుట్టూ. Messing with my head again. You had your heart set on me, but these feels they come and go, and they come so easily. Tell me what it is about you that I can't forget, but you're breaking down my walls again just to set me free. Why do I, baby, why do I love the way you always leave me? Why do I, baby, why do I love the touch but never love the feeling? Why do I, baby, why do I love the way you always leave me? Why do I, baby, why do I love the touch but never love the feeling? టైంకి ఫుడ్, రోజుకో కిలో మామిడి పండ్లు, మంచి నిద్ర, అంతే చాలు. యానో దగ్గర బతుకుతాడు మావాడు. 2000 years later. ఎక్కడ పోయాడు వీడు? అడవుల పంట పోయినట్టు యాదవ్ మూలను ఎత్తుకుంటాడు, యాదవ్ వండుకుంటాడు. గంట మేము లే ప్యాలెస్ చూడబట్టి అసలు ఎత్తుకుంటాడు దొరుకుతలేడు. సూర్యుడు భరతో, సూర్యుడు ఓ భరతు ఏడవండినవురా భరత్ చూసిరా? నీడ పండు ఇది చూడే నన్ను దాచుకుంటావు లేదురా చెత్త బస్సుకి యాలైపోతున్నావురా. మా బైక్స్ ఇక్కడ ఇంకా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇచ్చేసినాం. సో వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకున్నారు. అమౌంట్ అంతా సెటిల్మెంట్ చేసేసి ఇంకా డ్యామేజెస్ అంతా చెక్ చేసుకున్నారు. సో డాక్యుమెంట్స్ ఏమీ ఇవ్వలేదు మాకు, ఓన్లీ వాట్సాప్ చేసినారు. సో వీళ్ళిద్దరే వాళ్ళే రూమ్ దగ్గరికి వచ్చి తీసుకున్నారు. సో మనకు కొంచెం రిస్క్ తగ్గింది. కానీ ఒకటి ఏంటంటే ఆల్మోస్ట్ స్క్రామ్లో హాఫ్ ట్యాంక్ ఫుల్ ఇంకా ఎక్కువనే ఉంది పెట్రోల్. అదంతా బొక్కనే అనమాట మనకి. ఇంకా వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్కి ట్రావెల్ చేసిన 2 వెహికల్స్ ఇవి. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ 2 వెహికల్స్తో. ది హిమాలయన్తోనైతే ఇంకా ఎక్కువ, ఎందుకంటే చార్ధామ్ వెళ్ళినప్పుడు ఇంకొక వరల్డ్ రికార్డ్ కూడా, ఐ మీన్ లైక్ అదే తుంగనాథ్ టెంపుల్, హైయెస్ట్ శివ టెంపుల్ వెళ్ళింది కూడా ఈ బైక్ నిన్న నేను సంపత్. సో ఈ బైక్స్ 2 చాలా మెమరీస్ ఇచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఈరోజు ఈవినింగ్ లాస్ట్ అనమాట లదాఖ్లో. సో లే మార్కెట్కి అయితే వచ్చినాం. చూద్దాం ఏమైనా షాపింగ్ చేద్దామని చెప్పేసి. అండ్ మా పాపకి ఏమన్నా చిన్న చిన్న టాయ్స్ ఉంటే తీసుకుంటా. పెద్ద అయితే తీసుకును, క్యారీ చేయడానికి రాదు అండ్ ఇరిగిపోయినా అనవసరంగా బాధ అనిపిస్తుంది. సో చిన్న చిన్నవి ఉంటే తీసుకుంటా. చూద్దాం. ఇంకా కూల్గా ఉంది, చాలా కూల్గా ఉంది. సో ఇప్పుడు కొద్దిసేపు షాపింగ్ చేసి డిన్నర్ చేసి ఒకటేసారి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది మనకి 7:45 అనుకుంటా. ఓకే చూద్దాం లే మార్కెట్ ఎట్లుంటుందో.
ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మన దగ్గర ఇక్కడ సమోసా దొరుకుతుంది. సో ఖచ్చితంగా తినాల్సింది, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా. సమోసా ఇన్ లే మార్కెట్ బాగుందంట, మా వాళ్ళు తిన్నారు, నేను కూడా టేస్ట్ చేస్తాను. చాలా రోజులు అయింది కదా, సూపర్ అనిపిస్తుంది టేస్ట్ అయితే, బాగుంది. గుంజులో గుంజుతున్నాడు భరత్ గారు సమోసాలు. నన్ను బ్రెడ్ పక్కడ కూడా దొరుకుతుంది ఇక్కడ, టేస్ట్ అయితే బాగుంది. ఈ చట్నీ అంటే చట్నీ తెలియదు కానీ చట్నీ సూపర్ ఉంది, టేస్ట్ కొంచెం స్పైసీ. సో లదాఖ్ వచ్చినాం కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫుడ్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. టిబిటియన్ ఫుడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఒక రెస్టారెంట్కి వచ్చినాం, టిబిటియన్ రెస్టారెంట్ అని చెప్పేసి, సారీ ఖాంగ్లాచాన్ రెస్టారెంట్ అంటే ఇది. సో ఒకసారి మెనూ కూడా చూపిస్తాం, కొంచెం పేర్లు కూడా చదవడానికి ఇబ్బంది అవుతుంది, అట్లనే చూద్దాం. ఇది ఓకేలే, టీస్ ఓకే, కానీ మిగతా అంతా వెరైటీ ఉన్నాయి అన్ని మెనూలో. టెంగ్మో వెజ్ పనీర్. ఓకే, మేమైతే ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ మమ్మూస్ అయితే చెప్పినాం, ఎందుకంటే మమ్మూస్ ఇక్కడ సైడ్ ఫేమస్ అనమాట. సో టేస్ట్ చూద్దాం. వేడి మమ్మూస్ అయితే వచ్చినాయి, సో టేస్ట్ చేసి చెప్తాం ఎట్లా ఉందని చెప్పేసి. ఫ్రైడ్ మమ్మూస్ టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకు నచ్చింది. భరత్ ఎట్లుండేరా ఫ్రైడ్ మమ్మూస్ టేస్ట్? బాగుండే. అంతేనా? గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినాం. ముంబైలో ఇదైతేనే కరెక్ట్, కొంచెం లగేజ్ అందరికీ సెట్ అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడినాం. మా రూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి 400 తీసుకున్నారు. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లైట్, ఒక్కొక్క టైమింగ్ ఉంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు. ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక మనం చాలా ఫ్రీ ఉంటాం, సో అప్పుడు చెప్తా. బ్యాగ్స్ అయితే చెక్ ఇన్ చేయడానికి రెడీ ఉన్నాం. నేను, భరత్, సీను బ్రో. యాక్చువల్గా సంపత్ ఫ్లైట్ వేరే, సంపత్ ఫ్లైట్ ఎర్లీగా వెళ్ళిపోతుంది. ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాడు సంపత్. మేము ముగ్గురం ఇండిగో. ఓన్లీ లే నుంచి ఢిల్లీ వరకే మేము ముగ్గురం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. తర్వాత సీను బ్రో ఢిల్లీ నుంచి గోవాకి వెళ్తున్నాడు. అండ్ నేను, భరత్ మళ్ళీ వేరే ఫ్లైట్. నెక్స్ట్ భరత్ది స్పైస్ జెట్ త్రూ లేఅవుట్ వచ్చేసి లక్నోలో ఉంది, అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఉంది. నాదేమో ఈవినింగ్ 5కి ఉంది మళ్ళీ, సో డైరెక్ట్ హైదరాబాద్ ఉంది. కానీ ఇద్దరం నేనేంటంటే 7 o'clock రీచ్ అవుతా హైదరాబాద్కి. భరత్ ఏంటంటే లక్నో పోయి అక్కడ 2 hours స్టే చేసి, నేను ఢిల్లీలో స్టే చేస్తాను లేఅవుట్, అండ్ భరత్ లక్నోలో స్టే చేస్తాడు. సో ఇద్దరం అయితే 7 o'clockకే వస్తాం ఓవరాల్గా హైదరాబాద్కి. లైన్లో కూడా నిన్ను మిస్ చేస్తుండు. ఫ్లైట్కి ఇంకా గంట ఉంది. వీడేమో ఇప్పుడే పోయి ఒకసారి ట్రై చేస్తా అని చెప్పేసి పోయిండు. అరే ఫ్లైట్కి ఇంకా గంట ఉందిరా, ఇప్పుడు పంపించారా. ఫ్లైట్ అయితే 15 minutes డిలే ఉండే. 8:30కి ఉండే, బట్ 8:45 అని చెప్పారు. సో ఇంకా టైం పడుతుంది, ఒక 15 minutes. భరత్ లదాఖ్ నుంచి ఢిల్లీ వెళ్ళేటప్పుడు కానీ హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు కానీ లదాఖ్ నుంచి ఫ్లై అయ్యేటప్పుడు మాత్రం విండో సీట్ రావాలంటే అదృష్టం ఉండాలా. ఇది భరత్ అని సీటింగ్ కాదు, ఇది నా సీట్ 826. కానీ వాడు కొద్దిసేపు కూర్చుంటాను కానీ ఇయ్యానని చెప్పేసి. నీకు వీడియో తీసిస్తారండి ఫోన్లో కొద్దిసేపు. సో అది గైస్, ఖచ్చితంగా లదాఖ్ నుంచి ఒకవేళ ఢిల్లీ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా విండో సీట్ మ్యాండేటరీ. ఎందుకనేది ఇప్పుడు ఒక 2-3 వీడియోస్ వస్తాయి, అప్పుడు చూడండి. ఎందుకు పుడతారో తెలియదు కొంతమంది.
లగేజ్ కోసం వెయిట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. బట్ మన లగేజ్ అయితే కొంచెం తొందరనే వచ్చింది. సీనుది భరత్ది తొందర వచ్చింది, నాదే టైం పట్టింది, ఒక 5-10 minutes అయింది. హియర్ ఈస్ మై బ్యాగ్. ఇది మొత్తం ఇట్లా ఫిక్స్ చేసి పెట్టేసినాం, ఎందుకంటే ఒకటి ఉంటే మళ్ళీ డివైడ్ అయిపోతాయి. అండ్ వాళ్ళు కూడా పర్మిట్ చేయాలన్నమాట ఇది. సో టోటల్ ఒక బ్యాగ్ లాగా పెట్టేసినాం. ఫైన్, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. టైం యాక్చువల్గా 11 అవుతుంది. నాకు ఫ్లైట్ హైదరాబాద్కి 5 o'clock ఉంది. సో అప్పటి వరకు ఏం చేయాలో తెలీదు. సీనుకి ఏమో 5:30కి ఉంది గోవాకి, భరత్కి లక్నోకి 12:55కి ఉంది. లక్నో టు హైదరాబాద్ ఉంది. మళ్ళీ సేమ్ టైంలోనే రీచ్ అవుతాం 7కి. కానీ భరత్ అట్లా టైంపాస్కి లక్నో వేసేస్తాడు, మనం ఇక్కడ నుంచి 5కి వెళ్ళాలి. సో అప్పటి వరకు ఏం చేయలేం, తిని టైంపాస్ చేయాలి ఎయిర్పోర్ట్లో అంతే. లెట్స్ గో. మెయిన్ వన్ మోర్ థింగ్, ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడం మర్చిపోయినా. లాస్ట్ ఇయర్ ఈరోజు మేము లదాఖ్ ట్రిప్ స్టార్ట్ చేసినాం. June 13కి ఎండ్ అయింది. June 3కి స్టార్ట్ చేసినాం. June 13 కాదు, సారీ, 18 days పట్టింది. కానీ ట్రిప్ అయితే ఈరోజు స్టార్ట్ చేసినాం. లాస్ట్ ఇయర్ లదాఖ్ ట్రిప్ బైక్ మీదనే మహబూబ్ నగర్ టు లదాఖ్. అదైతే అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది. అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేనైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం. ఇది ఇండిగోతో పోలిస్తే చాలా బాగుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ లైక్ ఇయర్ ఫోన్స్ ఇచ్చిండ్రు, అంటే లైక్ సౌండ్ ఎక్కువ పాడకపోతే ఇది పెట్టుకోవచ్చు, అట్లా ఉన్నాయి. అండ్ ఒక పిల్లో కూడా ఇచ్చిండ్రు, నైస్, బాగుంది. ఇక్కడ స్క్రీన్ కూడా ఉంది కొంచెం. అండ్ బిజినెస్ క్లాస్ ఫ్రంట్లో ఉంది, సూపర్ ఉంది బిజినెస్ క్లాస్ కూడా. సో ఇది ఇంకా హైదరాబాద్ రీచ్ అవడానికి 2 hours పడుతుంది. ఒక చిన్న నాప్ వేసేస్తే లేచేలోపు హైదరాబాద్ వచ్చేస్తుంది. అండ్ భరత్కి ఫ్లైట్ డిలే అయిందంట లక్నోలో. 5కి స్టార్ట్ ఉంది, యాక్చువల్గా 5:40కి అయింది. ఇంకా ఎక్కువ లేట్ అయితే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని చెప్పిన. సో భరత్ కోసం మళ్ళీ హైదరాబాద్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా దట్స్ ఇట్. ఎయిర్ ఇండియా అయితే చాలా పెద్ద ఉంది ఫ్లైట్, అంటే ఇండిగోతో వేరే దాంతో పోలిస్తే చాలా సీట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ బిజినెస్ క్లాస్ సీట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది సీటింగ్ కూడా బాగుంది కదా ఇక్కడ, అంటే ఇక్కడ తినడానికి ఏమైనా పెట్టుకోవాలనుకున్నా. సో పెద్దగా ఉంది కొంచెం ఇలా. గైస్ ఆఫ్టర్ 10 days, ఆల్మోస్ట్ 12 days అనుకుంటా, 12 days తర్వాత -10 degrees, -degrees నుంచి -40 degreesలోకి వచ్చేసినాం. హైదరాబాద్కి వచ్చేసినాం. చెమటనే చాలా రోజుల తర్వాత. సో మా కార్ అయితే వస్తుంది. వేరే అన్న ఉన్నాడు, ఆయన మెమ్నార్ నుంచి వస్తున్నాడు మా కోసం. సో మన కార్ వచ్చేసినాక ఇంకా లగేజ్ తీసుకున్నాం ఆల్రెడీ. మాకు లగేజ్ దగ్గరనే కమ్సేకం ఒక 40 minutes పట్టింది. మేము చాలా ఎర్లీగా చెక్-ఇన్ చేసినందుకు లగేజ్ మన ఫస్ట్ వెళ్ళిపోయింది. సో చాలా డిలే అయిపోయింది. ఇంక ఇప్పుడు అన్న వస్తున్నాడు, అన్న వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం. ఫ్లైట్లో ఎందుకులే అని చెప్పేసి మాట్లాడడం, పక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ అని చెప్పలేదు. కానీ ఎయిర్ ఇండియాలో మంచిగా కట్లెట్, ఇంకా చాకోలావా కేక్ ఒకటి, వాటర్ బాటిల్, కాఫీ అన్నీ ఇచ్చారు. సూపర్ ఉండే, టేస్ట్ మాత్రం బాగుండే. దట్స్ ఇట్. అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, అంటే లైక్ చాలా క్లాసిక్గా ఉంది. ఇండిగో, స్పైస్ జెట్ ఇవే ఎక్కినా నేను ఫస్ట్ టైం. ఎయిర్ ఇండియా ఇదైతే బాగుంది. సో గాయస్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ సిరీస్ చాలా బాగా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, డ్రోన్ షాట్స్ మెయిన్ థింగ్ నేను యాడ్ చేయలేదు. అన్ని డ్రోన్ షాట్స్ కలిపి ఒకటే వీడియో చేసి దానిలో పెడదామని ఆలోచిస్తున్నా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెడతా. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. సో గైస్, నెక్స్ట్ ఏ ట్రిప్కి వెళ్తామో ఏం తెలీదు. ప్లాన్ అయితే ఏం లేదు, అస్సలు లేదు, ఇప్పట్లో ఏం లేదు. ఇంకేం లేదు, మా ఇంట్లో అందంటారు, భరత్ వాడిని కూడా అంటారు. సో ఇప్పట్లో అయితే ప్లాన్స్ లేవు. మేబీ అన్ఫార్చునేట్ ప్లాన్స్ ఏమన్నా కావచ్చు, అంతే. సో guys, please do like, share and subscribe. See you in the upcoming vlogs. See you.